అప్పట్లో స్కూల్ పనిష్మెంట్స్ అంటే ఓ మాదిరిగా కాదు బీభత్సంగా ఉండేది. ఇచ్చిన హోంవర్క్ రాయలేదని, సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే నవ్వుతున్నామని, క్లాస్ మధ్యలో చాక్లెట్ తింటున్నామని, హోంవర్క్ కరెక్ట్ గా అబ్బ చెప్పలేదని, ఒక సబ్జెక్ట్ నోట్స్ ని ఇంకో సబ్జెక్ట్ క్లాస్ జరుగుతున్నప్పుడు రాస్తున్నామని, ఇలా చాలా రీజన్స్ వల్ల స్కూల్లో మనకి బోలెడన్ని పనిష్మెంట్స్ ఇచ్చుంటారు. క్లాస్ బయట నుంచోమని, గోడ కుర్చీ వెయ్యమని, బెంచ్ ఎక్కి నించోమని, ఇచ్చిన హోంవర్క్ ని ఓ 10 సార్లు రాయమని, అబద్ధాలు చెప్పామని చెవి తిప్పేసేవాళ్ళు, సరిగ్గా చదవలేదని చేతుల మీద బెత్తంతో కొట్టేవాళ్ళు, స్టిక్ తో కొట్టేటప్పుడు బాయ్స్ ని ఎలాగో రఫ్ ఆడించేసేవాళ్ళు. ఆ సౌండ్ కాస్త ఓ 4 క్లాసుల వరకు వినిపించేది. ఇంకా అమ్మాయిలు కొట్టేటప్పుడు సార్ అని అమ్మాయిలు అంటూ చేయి మధ్యలో తీసేస్తే సరిగ్గా చేపట్టండి అనేవాళ్ళు టీచర్స్. అంతేకాదు అరచెయ్యి వెనక్కి తిప్పి కూడా కొట్టేవాళ్ళు. స్టిక్లు విరిగిపోయేవి దేవుడా. ఇలా పనిష్మెంట్స్ ఇస్తూ క్లాస్ అందరి ముందు పరువు తీసేసేవాళ్ళు. ఇదే అనుకుంటే తెలిసిన టీచరు పక్క క్లాస్ స్టూడెంట్